రక్తపాతం మైదానంగా మారింది. అమెరికా మధ్యవర్తిత్వంతో అక్టోబర్ 10న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పట్టించుకోకుండా ఇజ్రాయెల్ మరోసారి గాజాపై బాంబుల వర్షం కురిపించింది. తాజా దాడుల్లో 46 మంది చిన్నారులు సహా మొత్తం 104 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 250 మందికి పైగా గాయపడ్డారు. హమాస్ దళాలు దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ సైనికులపై కాల్పులు జరిపినందుకు ప్రతీకారంగా ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ కు చెందిన 30 లక్షలకు పైగా శక్తివంతమైన వైమానిక దాడులు చేపట్టినట్లు తెలిపింది. దాడులు ముగిసిన తర్వాత తిరిగి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తున్నానని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ చర్యలపై అమెరికా ముందుగానే సమాచారం పొందినట్లు తెలుస్తుంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాల తరువాతే దాడులు జరిగినట్లు విదేశీ వర్గాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం తమపై దాడి జరిగితే ప్రతి దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమర్థించారు. అయితే గాజాలో శాంతి క్రమాన్ని ఎవరూ భంగం కలిగించలేరని కూడా ఆయన హెచ్చరించారు. మరోవైపు హమాస్ ఇంకా 13 మంది బందీల మృతదేహాలను అప్పగించాల్సి ఉందని సమాచారం. ఈ దాడులతో గాజా మళ్లీ యుద్ధ భయాందోళనలో మునిగిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.